వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ ముదికి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సాయిబాబా చెబుతున్నారు, ఒకరోజు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునితో ఇలా అన్నాడు, నీకు ఇప్పటికే తెలుసు అది తప్పు అని. నీవు పశ్చాత్తాపపడి ఇక మళ్లీ చేయకూడదు అని శపథం చేశావు. కాని చూడు, మళ్లీ అదే చోటికి నీవు వచ్చి చేరావు. ఎందుకంటే యుద్ధం బయట కాదు, అది నీ మనస్సు లోపలే జరుగుతోంది. సాయిబాబా చెబుతున్నారు, ప్రతిసారి నీవు ఒక కోరికను తీరుస్తే అది అలవాటుగా మారుతుంది. అలవాట్లు శిక్షలతో కాదు, జాగ్రత్త, ఆత్మవిశ్వాసం, భక్తితో మార్చబడతాయి. నీవు బలహీనుడివి కావు, నీవు లోపలి యుద్ధానికి శిక్షణ పొందలేదు అంతే. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని బాహ్య శత్రువులను ఎలా జయించాలో అడగలేదు. అతను అడిగినది, నాలో ఉన్న కోరిక, కోపం, భయం, మోహం వంటి వాటిని ఎలా జయించాలి అని. ఈ భావోద్వేగాలు మనస్సులోకి ఆహ్వానం ఇవ్వని అతిథుల్లా వచ్చి చేరతాయి. వాటిని అరుస్తూ వెళ్లగొట్టలేరు. వాటిని శ్రద్ధ, నియమం, భక్తి ద్వారానే అధిగమించాలి. నీవు పదే పదే పడిపోతున్నా నేను ద్వేషించుకు. నేను సాయిబాబా నీతోనే ఉన్నాను. నీ చీకటి క్షణాల్లో కూడా నేను వీక్షిస్తూ ఎదురుచూస్తూ ఉంటాను. నీవు పర్ఫెక్ట్ కావాలను కాదు, నీవు మళ్లీ ప్రయత్నించావా అనే ఆశతో 1000 సార్లు పడిపోయినా భక్తితో ఒక్కసారి అయినా లేచే వ్యక్తిని నా భక్తుడిగా నేనే పిలుస్తాను. కాబట్టి పడిపో, అవసరం అయితే పడిపో, కాని నా ప్రేమతో పడిపో. తప్పు చేయాల్సి వస్తే తెలుసుకుని చేయి, తెలియక కాదు. సంకటాలు ఎదురైతే నా జ్ఞాపకంతోనూ నాతోనూ సాగిపో. ఇది నిజమైన విజయం, పాపములేని జీవితం కాదు. ప్రతి ఓటమి తర్వాత నా వైపే తిరిగి రావడం ద్వారానే మనం గెలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.